గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన ఏపీలో గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు అండి మొట్టమొదటి చేసిన సంతకం అండి మెగా డిఎస్సి పైన అండి. సో ఇప్పుడు ఆ మెగా డిఎస్సి పైన అయితే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే మనకు ఒక ప్రకటన తెలిసిందండి. దానికి సంబంధించిన వివరాలు అనేది ఒక 2 నిమిషాలు తెలుసుకుందామండి. సో నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఒక తీపి కబురు అయితే తీసుకొచ్చిందండి. సో అది తీపి కబురు అయితే కాదు, ఎందుకంటే ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నాం కాబట్టి మనకు అది తీపి కబురు అని అనుకోవాలి. మొత్తం 16,247 టీచర్ పోస్టుల భర్తీకి అండి మార్చి నెలలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ అయితే వెల్లడించిందండి. జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపింది. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని కూడా ఇందులో అయితే పేర్కొనిందండి. గతంలో టీచర్లకు 45 రకాల యాప్లు ఉండేవని, వాటన్నింటినీ కలిపి ఒకే యాప్గా మార్చేశామని విద్యాశాఖ అధికారి కోన శశిధర్ గారైతే తెలిపారండి. అలాగే త్వరలో టీచర్ల బదిలీల చట్టం తీసుకొచ్చేటట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లామని, వచ్చి అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లు పెడతారని ఆయనైతే చెప్పారండి. వీసీల నియామకం పూర్తయ్యాక అన్ని విశ్వవిద్యాలయాలకు ఏకీకృత చట్టం అమలు చేస్తామని కూడా చెప్పారు. ఇంకా మార్చిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్న విద్యాశాఖ ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేలాగా జాగ్రత్త పడుతుంది. సో ఇందులో భాగంగా మొత్తం 16,247 ఉపాధ్యాయ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లు 7,725, సెకండరీ గ్రేడ్ టీచర్లు 6,341, ట్రైనర్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 286, వ్యాయామ ఉపాధ్యాయులు 132, ప్రిన్సిపల్ 52 ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి మార్చిలో కనుక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అది మే ఎండింగ్ కానీ జూన్లో కానీ ఎగ్జామ్ అయితే జరిగే అవకాశం ఉందండి. సో ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే జూన్ ఆర్ జూలై లాస్ట్లో కానీ మనకి పోస్టింగ్ అనేది కూడా ఉండే అవకాశం ఉందండి. సో కాబట్టి ఇంతకాలం వెయిట్ చేసిన వాళ్ళందరూ అండి మీ ప్రిఫరెన్స్ అనేది ఎడ్యుకేషన్ కొంచెం బాగా ఇస్తే మీరు కోరుకున్న విధంగా మీరు టీచర్స్ అయ్యే అవకాశం ఉందండి. సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ నాకు ఎక్కడి నుంచి అయితే వచ్చిందో సో దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు 1కి 2 సార్లు అది చదివిన తర్వాత మాత్రమే పూర్తి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ.